లక్ష్మణరావు గౌడ్ సార్ బర్త్డే సందర్భంగా అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో అందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా ఒక 2 మాటలు లక్ష్మణ్ సార్ గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది. 2016 నుంచి నాకు అంతకుముందు పేరు వినడమే కానీ 16 నుంచి గౌడ్ హాస్టల్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నాకు పరిచయం. అది వారు 3వసారి ప్రెసిడెంట్గా అయ్యారనమాట. నేను ఒక్కదాన్ని ప్రతిపక్షం నుంచి ఎన్నుకోబడ్డాను కమిటీ మెంబర్. మిగతా మొత్తం ప్యానెల్ లక్ష్మణరావు సార్ ప్యానెల్. కానీ ఎప్పుడు కూడా నన్ను అట్లా అపోజిషన్ నుంచి ఎలక్ట్ అయింది మెంబర్ అన్నట్టు ఎప్పుడు కూడా ట్రీట్ చేయలేదు. ఏ అభివృద్ధి పథకము ఏది మాట్లాడినా కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి, నువ్వు భయపడకమ్మా, ఎవరేమన్నా నువ్వు ముందుకెళ్ళు, హాస్టల్ అభివృద్ధికి నువ్వు ఏం చేస్తావు నువ్వు చేయి, నేను చూసుకుంటా అని చెప్పి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. అందు గురించనే మళ్ళీ 16 ఎలక్షన్స్ 19 ఎలక్షన్స్లో నేను సార్ తరఫు నుంచి పోటీ చేసి గెలిచాను. అప్పుడు కూడా కోశాధికారి అంటే చాలా కీలకమైన పోస్ట్. అది ఒక మహిళకు ఎట్లిస్తారని చాలామంది విమర్శించారు. కానీ లక్ష్మణరావు సార్ నాకే ఇచ్చారు. మహిళలకు ఎప్పుడు కూడా బాగానే, నాకు తెలిసినందుకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఈ జీవితకాల సభ్యత రుసుము కూడా 6000 నుంచి 3000 సార్ ప్రవేశపెట్టింది. జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్ చేసి తక్కువ చేశారు. అదే ఇప్పటికీ ఆంటీ లెటర్ ఇచ్చారు. అదే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. మహిళలకు 3000 లైఫ్ మెంబర్షిప్ ఫీజు, మెన్కేమో 6000. ఇట్లా సార్ మళ్ళీ నూతన హాస్టల్ బిల్డింగ్ పనులు అదొకటి వారు చేసిన అభివృద్ధిలో మెయిన్ అంటే అది గర్ల్స్ హాస్టల్ అప్పుడైతే నేను లేను, నాకు వాళ్ళందరికీ తెలుసు. నూతన హాస్టల్ బిల్డింగ్ అప్పుడైతే నేను ప్రత్యక్ష సాక్షి. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంత మానసిక క్షోభైంది. కానీ ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యం వదలలేదు. అలాగే ముందుకు సాగి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే అది క్లోజ్ చేశారు, మా టర్మ్ క్లోజ్ చేశారు. కాబట్టి భగవంతుడు వారిని ఆయు ఆరోగ్యాలను బెస్ట్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వారి పొటెన్షియల్ గుర్తించి మంచి పోస్ట్ ఇచ్చి సత్కరిస్తే బాగుంటుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి గౌడ సంఘాలు. ఇప్పుడైతే చాలా పుట్టుకొస్తున్నాయి. కానీ గౌడ సంఘం అనగానే మనకు గుర్తుకొచ్చేది పల్లె లక్ష్మణరావు గారి గౌడ సంఘం. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. నేను అన్నట్టు తెలంగాణలో చాలా గౌడ సంఘాలు ఉన్నాయి, కానీ గౌడ మహిళా సంఘం మటుకు ఒకటే ఉంది. ఓన్లీ 1. మహిళా సంఘాలు పుట్టుకురాలేదు, ఒక్కటే ఉన్నది మహిళా సంఘం. 1 man ఆర్మీ లాగా ఇప్పటి నుంచి కొంచెం మనం శ్రద్ధ పెట్టి ఒక ఉద్యమం లాగా ఎక్కువ మెంబర్స్ని జాయిన్ చేసుకొని అది లైఫ్ మెంబర్షిప్ ఫీజు లాగానో మంత్లీ ఫీజు లాగానో ఏదైనా కొద్దిగా రెవెన్యూ డేటో చేసుకొని దాన్ని ప్రతి నెల ఒకరికి ఏదైనా డెస్టిట్యూట్ ఉమెన్కో లేదా ఒక పేద అమ్మాయికి, హాస్టల్ అమ్మాయికి స్పాన్సర్, ఇట్లా ప్రాయోజిత కార్యక్రమాలకు పుట్టిగా కలుసుకోవడం కాకుండా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్పారు అది లోన్ మహిళలకు అనేది చాలా ఐడియా, చాలా బాగుంది అది. అట్లా కూడా మనం నిర్మలా గారిని కలిసి ముందుకెళ్తే తద్వారా మనం చేతనైనంత మన గౌడ సమాజానికి, మహిళా సమాజానికి సేవ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.